రెవెన్యూ రికార్డుల్లో గోల్మాల్, నిర్మాణాల్లో అతిక్రమణలు, ఆక్రమణలు కనిపిస్తున్న జీహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పటికీ కూడా నిర్మాణాలు ఆపకపోవడం ఏమిటి? ఇదే ప్రశ్న. పబ్లిక్ ఇంట్రెస్ట్ యాంగిల్లోనూ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలను చెబితే వాటిని కూల్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అట్ ద సేమ్ టైం అనామకులు, అమాయకులు, ఆ భూమి గురించి తెలియని వాళ్ళు ప్లాట్లు కొన్న వాళ్లను ఎవరు ఖాళీ చేయిస్తారు? వాళ్ళకి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ఆ భూమిపై హక్కులు క్లెయిమ్ చేస్తున్నటువంటి బాధితులు వేస్తున్నటువంటి ప్రశ్నలే ఇవన్నీ. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాగే ఈవెన్ తాజాగా అసెంబ్లీలో కూడా సిరీస్ భూముల కొనుగోలు అక్రమాలపైన మాట్లాడారు. అక్రమ నిర్మాణాలపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని, వాసవి డెవలపర్స్ నుంచి తమ భూమిని తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉంటున్నారు. ఏం జరిగింది? గతంలోనే కథనం ప్రసారం చేసింది రాజ్ న్యూస్. ఏం జరుగుతోంది? హైరైజ్ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ టవర్స్ పేరు మీదనే ఒక మెట్రో స్టేషన్ పేరు కూడా వస్తోందంటే ఎంత భారీ కన్స్ట్రక్షన్ అర్థం చేసుకోవాలా. ఆల్మోస్ట్ 3,000కు పైగా ప్లాట్స్ నిర్మాణం జరుగుతోంది. హైరైజ్ టవర్స్, ఆకాశ హార్మ్యాలు. ఇంకా నిద్రపోయి పడుకొని చూడాల్సినటువంటి స్థాయిలో కనిపిస్తోంది. వాసవి డెవలపర్స్కు జిహెచ్ఎంసీ కొమ్ము కాస్తోందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తోందా? ప్రభుత్వ పెద్దల సహకారం ఉందా? మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎట్లా చూడొచ్చు ఈ ఎపిసోడ్ని? పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా? అక్రమ కట్టడాలు కనిపిస్తున్నాయి. ఆనంద నిలయం కాదు, ఆనంద విలయం అని బాధితులు వాపోతున్నారు. ఇన్ని కంప్లైంట్స్ వస్తుంది. రంగారెడ్డి కలెక్టరేట్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. బట్ స్టిల్ దెర్ ఈజ్ నో రెస్పాన్స్, దెర్ ఈజ్ నో రియాక్షన్. సునీల్, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్, మొదటి నుంచి రాజ్ న్యూస్ అనేక ప్రసారాలు చేస్తూనే ఉంది. ఎందుకంటే మొదటగా రాజ్ న్యూస్ కి బాధితులు వచ్చి వాపోయారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి. అటు ప్రభుత్వ అధికారుల దగ్గరికి, కలెక్టర్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, జిహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగినప్పుడు కూడా తమకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. రికార్డులో ఉన్నటువంటి భూమిని తారుమారు చేసి, రెవెన్యూ శాఖ ఉన్నటువంటి సర్వే నెంబర్లు మొత్తం కూడా తారుమారు చేసి మరి పెద్దలకు గద్దెలా తన్నుకోబోతున్నారు. కానీ ఇది చూసి చూడనట్టు కూడా అందరూ వ్యవహరిస్తున్నారు అనేది బాధితులు, మాజిద్ ఖాన్ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపైనే గతంలో రాజ్ న్యూస్ అనేక ప్రసారాలు కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు అధికారులు మాత్రము ఎక్కడ వేసిన గొంగడి అక్కడ చందంగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనం గతంలో కూడా అధికారులను సంప్రదించే ప్రయత్నం చేశాము. కానీ అధికారులు సర్వే చేపిస్తున్నాం, సర్వే రిపోర్ట్ ఇంకా రాలేదు, సర్వే మొత్తం కూడా తీర్పు రిజర్వ్ లో ఉందంటూ కూడా గతంలో అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలోనే బాధితులు మళ్ళీ అధికారుల చుట్టూ వెళ్ళిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ లో సర్వేలు మొత్తం కూడా తారుమారు చేసి మరి వాసవి ఆనంద నిలయం, హైరేజ్ బిల్డింగ్లు నిర్మిస్తున్నట్లు కూడా సర్వే రిపోర్ట్ లో తేట తెల్లమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అధికారులు ఎక్కడ కూడా వాటిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే దీని వెనక ఖచ్చితంగా రాజకీయ నాయకుల హస్తం ఉంది అంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కొమ్ము కాస్తున్నారు. వాసవి ఆనంద నిలయము, హైరేజ్ బిల్డింగ్లు రెండు బాదుర్గూడలో కావచ్చు, సరూర్ నగర్ లో కావచ్చు, ఈ రెండు ప్రధాన రహదారుల పక్కనే నిర్మిస్తున్నటువంటి హైరేజ్ బిల్డింగ్లకు అసలు అనుమతులు ఎవరిచ్చారు? అసలు వారు బిల్డింగ్లు కడుతున్నటువంటి ప్లేస్ ఎవరిది? ఎవరి పేరు మీద ఉంది ఆ ప్లేస్ అనేది పూర్వపరాలు పరిశీలించకుండా కేవలం డబ్బులకు అమ్ముడుపోయి మరి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, వారికి ఏ విధంగా హైరేజ్ బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చారు? ఒకవేళ అనుమతులు ఇస్తున్నప్పుడు 1-2 సార్లు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 11 టవర్స్, హైరేజ్ టవర్స్ నిర్మిస్తున్నారంటే సహజంగా సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకున్నాడంటే ఖచ్చితంగా అతను పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని ఫ్లోర్ కడతారు, ఎంత పర్మిషన్ తీసుకున్నారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, మున్సిపల్ పర్మిషన్ ఉందా, ట్యాక్సులు కడుతున్నారా, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. కానీ శ్రీకాంత్, సునీల్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే 9/4 49/13B దీనిలో నిర్మాణాలు చేస్తున్నట్టు వాసవి పర్మిషన్స్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ ఆ పర్మిషన్ సంబంధించినటువంటి కాపీ కూడా ప్రస్తుతానికి నా చేతిలో ఉంది. సో వీ కెన్ సీ దిస్ ఆన్ స్క్రీన్. పీసీఆర్ ఒక్కసారి ఫ్రేమ్ చూపించండి. సో ఇది రంగారెడ్డి కలెక్టరేట్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రస్తుతానికి నా చేతిలో ఉంది. సో వి గాట్ దిస్.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రంగారెడ్డి కలెక్టర్ నేతృత్వంలో జరిగింది 9/4 అండ్ 49/13B. దీంట్లో వాసవి పర్మిషన్స్ తీసుకుంటే కనుక, బట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఎక్కడంటే వెన్ వీ హ్యావ్ అనదర్ కాపీ ఆల్సో అండ్ ద మ్యాప్ ఆల్సో 9/8, 49/14. అసలు పర్మిషన్స్ తీసుకున్న దానికి రంగారెడ్డి కలెక్టరేట్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్కి ఈ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్కి అసలు సంబంధమే లేదు. బట్ ఈ భూములు తమవే అని చెప్పేసి వాసవి చెప్తోంది. మరి ఇందులో కడుతున్నట్టు పర్మిషన్స్ ఎక్కడ అంటే దెర్ ఇస్ నో పర్మిషన్. దీనిపైన వాసవి రెస్పాండ్ కావాలి, జిహెచ్ఎంసీ రెస్పాండ్ కావాలి. దీనికోసం రాజ్ న్యూస్ కూడా సంప్రదించింది జిహెచ్ఎంసీకి. మనం మెయిల్ చేసాం, దెర్ ఈస్ నో రియాక్షన్, దెర్ ఈస్ నో రిప్లై ఫ్రమ్ జిహెచ్ఎంసీ. అండ్ వాసవి మేనేజ్మెంట్ను కూడా రాజ్ న్యూస్ సంప్రదించింది. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో రండి. బాధితులు ఆధారాలు ఇచ్చారు. 9/1/J ఎక్కడుంది, ఆ భూములనే పేర్లు రికార్డులు మార్చి కడుతున్నారు. బాధితులు వాపోతున్నారు. 1965లో ఉన్నటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా ప్రస్తుతానికి మన దగ్గర ఉంది. సో ఇది 9/1/J. ఈ భూమి ఎక్కడ అన్నదే ఇక్కడ ప్రశ్న. ఒకవేళ రికార్డులు మారితే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వాలి కదా. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుంచి సేమ్ టైం వాసవి నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాలేదు. సునీల్, అంటే ఏం జరుగుతోంది? పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా? పబ్లిక్ ఇంట్రెస్ట్లో అక్రమ నిర్మాణాల గురించి అడగడం తప్ప, అడిగితే రియాక్షన్ రాదు. పబ్లిక్ అడగొచ్చు, ఈవెన్ ఒక మీడియా సంస్థ కూడా అడగొచ్చు. ఎందుకంటే ప్రజలకు ఎక్కడా న్యాయం జరగకపోతే మీడియా సంస్థలు ఆశ్రయిస్తారు, న్యాయం జరుగుద్దేమో అని చెప్పేసి. వీటికి సమాధానం ఎవరు చెప్తారు సునీల్? ఎస్, ఇక్కడ వాసవి ఆనంద నిలయం కన్స్ట్రక్షన్ చేస్తుంది. బహదూర్గూడతో పాటు మరోవైపు సరూర్ నగర్, ఈ రెండు ప్రాంతాల్లో హైరేజ్ బిల్డింగ్లకు ప్లాన్ వేసింది. ప్రస్తుతం అయితే నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఒక ప్లాన్ అంటే రెండు గ్రామాలు కలిపి ఒకే ప్లాన్ గా చూపించే ప్రయత్నం ఎందుకు చేశారు? దీని వెనుక అసలు అధికారులు ఎందుకు దీన్ని చూపించలేదు? సర్వే రిపోర్ట్లో కూడా అదే తేలినప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ రెండు ఒకటే ప్లాన్ ని రెండు గ్రామాల సంబంధించిన ప్లాన్, ఒక గ్రామానికి సంబంధించిన ప్లాన్ ఒక రకంగా చూపించాలి, ఇంకో గ్రామానికి సంబంధించిన ప్లాన్ ఇంకో రకంగా చూపించాలి. కానీ రెండు గ్రామాలకు సంబంధించిన ప్లాన్ ఒకే రకంగా ఏ రకంగా చూపించారనేది సర్వే రిపోర్ట్ లో తేటతెల్లమైంది. సర్వే రిపోర్ట్ లో మనం చూడొచ్చు, మీరు అన్నట్టు ఖచ్చితంగా బహదూర్గూడలో ఉన్నటువంటి దాదాపు 49/13B కాకుండా 49/14 లో నిర్మాణాలు చేపడుతుందని సర్వే రిపోర్ట్ లో చాలా క్లారిటీగా ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదు అనే దానిపై కూడా అనేక ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. దీంతో పాటు సరూర్ నగర్ లో 9/1/J మాజిద్ ఖాన్ కుటుంబ సభ్యులు మాదే అని చెప్తున్నప్పుడు కూడా ఇందులో 9/1/J లో నిర్మాణాలు చేపట్టకుండా 9/4 గా చూపించి నిర్మాణాలు చేపట్టడం అసలు ఎందుకు ఈ రకంగా సర్వే నెంబర్లు మార్చి ఈ రకంగా నిర్మాణాలు చేపడుతున్నారు? అసలు మార్చడానికి గల ప్రధాన రీజన్ ఏంటి? మార్చాలని మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఒకవేళ మార్చాలంటే సిసిఎల్కి వెళ్ళాలి, అక్కడ కమిటీ కూర్చుంటుంది, కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే దానిపై డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఒక కలెక్టర్, ఒక అధికారులు, ఒక జిహెచ్ఎంసీ, ఒక టౌన్ ప్లానింగ్ ఇదంతా కలిస్తే ముక్కుమ్మడిగా వీరికి డబ్బులు దండుకొని మరి పెద్దల దగ్గర డబ్బులు దండుకొని మరి వీటికి అనుమతులు ఇచ్చారనేది మాజిద్ ఖాన్ కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి ఇప్పటికే సర్వే రిపోర్ట్ తేటతెల్లమైంది. సర్వే రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, సర్వే నెంబర్లు మార్చి ఇందులో సునీల్ హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నారు.